మీ మాటలు వినుటకు, గ్రహించుటకు, నీ పట్ల తండ్రి ప్రభా అనేక విషయాలు తెలుసుకున్నట్టుకు తండ్రి ప్రభా ఈ విధంగా ఇటు రీతిగా తండ్రి ప్రభా సహోదరులను మేము అందరం కూడా ఏకమై కూడుకొని తండ్రి ప్రభా మేము మీ ఆటలను వినడానికి సిద్ధంగా ఉన్నాం తండ్రి ప్రభా. దేవ మీరు మాతో మాట్లాడండి. మాలో హృదయ ఆలోచనలను కదిలింపజేయండి తండ్రి ప్రభా. మీరు మాట్లాడుతున్నప్పుడల్లా తండ్రి ప్రభా ప్రతి మాటను గ్రహించి సత్యం దయచేయండి. ఆ మాటలు మా హృదయంలో పెట్టుకొని తండ్రి ప్రభా మీ ప్రేమ చేత మీరు ఇచ్చిన పరిశుద్ధతను పెట్టే తండ్రి ప్రభా, మీరు ఇచ్చిన నీతిని పెట్టే ప్రభా కొనసాగించే కృప కూడా దయచేయండి. అలాగే ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, బలపరచని ఆశీర్వదించండి. బలహీనల కొరకు కూడా ప్రార్థన చేస్తుంది తండ్రి ప్రభా. ఏదేమైనా తండ్రి ప్రభా ఇది ఈ లోకముందు బ్రతుకుతున్న ప్రతి క్షణం తండ్రి ప్రభా ఇది మీరు ఇస్తేనే తండ్రి ప్రభా మేము పొందుకున్నాం తప్ప ఏది కూడా మా నుండి మాకు కష్టాన్ని బట్టో మా క్రియలను బట్టి తండ్రి ప్రభా ఏది మేము సాధించలేదు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో మీరు చూపిస్తున్న కృపను బట్టే తండ్రి ప్రభా మేము నడుస్తున్నాం తండ్రి ప్రభా. అలాగే ఎవరైతే బాధల్లో, వేదనలో, దుఃఖాల్లో ఉన్నారో తండ్రి ప్రభా వారందరూ ఒకసారి జ్ఞాపం చేసుకు తండ్రి ప్రభా. ప్రతి కార్యం చేయవాడు నువ్వు అన్నావు తండ్రి. కార్యం వెనక తండ్రి ప్రభా నీ అద్భుతం ఈవెన ఆశీర్వాదాలు ఉంటాయి నమ్ముతున్నాను తండ్రి ప్రభా. అయ్యా బలహీనంలో ఉన్న కుటుంబం కొరకు జ్ఞాపం చేసుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పెట్టి కూడా జ్ఞాపం చేసుకుని తండ్రి ప్రభా మీ వర్తమానం చేత మేమందరం బలపట్టుకు అయ్యా అనేక విషయాల చేత మా కార్యములు కూడా సరిదిద్దుకున్నట్టుకు కృపద ఇచ్చామని మీ కుమారుడు మా రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థన మిక్కిలి వినే విధేయతో మీ పాదాలు బట్టి అడుగుతున్న పర్లకనే తండ్రి. ఆమేన్. మంచిదండి. ఇంతవరకు కీర్తనలు పాడి వాక్య నిమిత్తం ప్రార్థించిన వరకు కూడా శంకర్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 206 పేజీ కొత్త నిబంధన. ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం వాక్య పట్టణంగా నేను చదువుతున్నాను. 3 వారాల నుంచి ఇది నేను చదువుతున్నాను. ఇది 4వ వారం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు మనం విందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఈ స్థలానికి నడిపించారు. చేరువచ్చిన నీ ప్రియ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మ ద్వారా సందేశాన్ని దయచేయమని, నీ ఆత్మ సహాయమును, ప్రత్యక్షతను, వాక్శక్తిని మీరు మాకు అనుగ్రహించమని, చేరువచ్చిన ప్రజలందరికీ నీ ఆత్మ సహాయమును ప్రసాదిస్తూ దేవా ఏ వాక్యం వచ్చినా అంగీకరించే మనసు, గ్రహించే హృదయము, కృపను సత్యముగా గ్రహించుటకు మీరే ద్వారాలు తెరుస్తుదురుగాక అని ప్రార్థిస్తూ స్తుతిస్తూ యేసు ప్రభు వారి నామం పేరట సహాయం కోరుకునిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి, అలాగే ఒక స్థలానికి ఆసక్తిగా వాక్యం వినుటకు చేరువచ్చిన దేవుని ప్రియులు, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. గతించిన 3 వారాలుగా నేను ఇదే వాక్యం చదివించి చెప్తున్నాను. నా ఎదుట నీతిమంతుడైన వాడు, దేవుడు ఏమని చెప్తున్నాడు? విశ్వాస మూలంగా జీవించాలని చెప్తున్నాడు. విశ్వాస మూలంగా జీవించకపోతే దేవునికి ఏమైనా సంతోషం ఉంటుందా? ఉండదని చెప్పాడు అక్కడ. ఈరోజు చూడండి, నేను ఇది మా ఎరపతవారం తెలుస్తున్న వర్తమానమే, ఇంజనీర్లో కూడా తెలుస్తున్న వర్తమానమే. ఇప్పుడు మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని ఎదుట నీతిమంతులు అయ్యాం. దేవుని ఎదుట నీతిమంతులు మనం ఎలాగయ్యాం? ఆయన కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు ఎదుట, దేవుని ఎదుట మనం నీతిమంతులు అయ్యామో, జీవించే క్రమం ఏది? విశ్వాస మూలంగా జీవించాలని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం యేసు ప్రభుని విశ్వసించాం. ఎలా విశ్వసించాం? రక్షణ ఒక మనిషికి నీతి, పరలోకం ఎలా కలుగుద్ది? సుబ్రహ్మణ్యకు చెప్పాలి, ఎలా కలుగుద్ది? యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. మా దేవుడు వింటున్నావా? యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. నా కొరకు ఏం పెట్టారు? ప్రాణం పెట్టారు. ఆయన 3వ దినాన
తిరిగి లేచాడు. ఆయన రక్తాన్ని కార్చింది ఎందుకు? మన మంచితనాన్ని బట్టి, మన క్రియలను బట్టి ఎప్పటికీ మనం నీతిమంతులం కాలేమని యేసు ప్రభు వారి లోకానికి వచ్చి రక్తాన్ని కార్చారు. దాన్నే గలతీయులకు రాసిన పత్రిక 2 చివరి వచనంలో ఏమన్నాడంటే, నీతి నీ క్రియల వలన అయితే, నీతి నీ మంచితనం వలన అయితే ఆ పక్షమందు యేసు ప్రభు వారి లోకానికి రావాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఈ లోకానికి రాకముందు ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం వలన ఎవరైనా నీతిమంతులు అయిపోతే, ఒక మనిషి క్రియల వలన నీతిమంతులు అయిపోతే, ఒక మనిషి మంచి పనులు నీతిమంతులు అయిపోతే, యేసు ప్రభు వారి ఈ లోకానికి రావడం, 33.5 సంవత్సరాలు జీవించడం, సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టడం, రక్తాన్ని కార్చడం, ఇదంతా ఎందుకు? నిష్ప్రయోజనం అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి మీరు గమనించండి, యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు, 3వ దినాన తిరిగి లేచాడు అని ఎప్పుడైతే ఆయన సిలువ కార్యం మనం ఒప్పుకుంటామో మనకేం కలిగిద్ది? నీతి కలిగిద్ది, రక్షణ కలిగిద్ది, పరలోకం కలిగిద్ది అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడని చెప్పాడు. మనం ఎలా నీతిమంతులు తీర్చబడ్డాం? కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామని వాక్యం చెప్తుంది. నేను చెప్తున్నాను గతించిన కొంతకాలంగా, కృప అంటే ఏంటి? మనుషులు చేయలేనిది దేవుడు చేసేది. మామగారు అర్థమైందా? మనం చేయలేనిది దేవుడు చేసేదే కృప అంటారు. అందుకని గమనించండి, ఇశ్రాయేలు ప్రజలను కూడా ఆయన కృపచేతనే ఎర్ర సముద్రం దాటించాడు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు పాట పాడారు ఏమని? నీ కృప ద్వారానే మేము విమోచించబడ్డాం, నీ కృప ద్వారానే ఎర్ర సముద్రం దాటాం అని ఒప్పుకున్నారు. వాళ్ళు పాట కూడా పాడారు నిర్గమకాండం 15వ అధ్యాయంలో. తర్వాత దేని వైపుకి వెళ్ళిపోయారు? వాళ్ళు సామర్థ్యం వైపుకి వెళ్ళిపోయారు. ఈరోజు మీరు గమనించండి, కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. జీవించడానికి కూడా మనకి ఏమవసరం? కృపే అవసరం. ఈరోజున మనకు కృప అనేది చాలా అత్యవసరం, చాలా అవసరం అన్నమాట. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ఎదుట మీరు నీతిమంతులు అయ్యారు, జీవించే క్రమం ఏది? విశ్వాసం మూలంగా జీవించండి. జీవించకపోతే నా ఆత్మకు సంతోషం ఉండదని చెప్పాడు. కాబట్టి మీరు గమనించండి, ఈరోజు మనుషుల జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఉంది. మనుషుల సామర్థ్యం ఉంది, దేవుని సామర్థ్యం ఉంది. అందుకనే ప్రభు ఏం చెప్పాడంటే, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని చెప్పాడు. అంటే మన విశ్వాసం ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి తప్ప మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదని చెప్తున్నాడు. ఈరోజు మనం మనుషుల జ్ఞానాన్ని బట్టి ఆధారం చేసుకొని ముందుకెళ్ళాం అనుకోండి, అది మన సామర్థ్యం అవుతుందా? దేవుని సామర్థ్యం అవుతుందా? మన సామర్థ్యం అవుతుంది. అందుకని ప్రభు ఏమంటున్నాడు అక్కడ? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలని చెప్తున్నాడు. అలాగే సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం కూడా ఈ మాటను పోలిక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3:5. నీ సొబుత్తుని ఆధారం చేసుకొనుక అని చెప్పాడు. మన సొబుత్తుని ఏం చేయకూడదంట? ఆధారం చేసుకోకూడదంట. గతించిన వారం, అంత ముందు వారం విన్నాం మనం ఏమని? ఇశ్రాయేలు ప్రజలు వారు సొబుత్తుని నమ్ముకున్నారు తప్ప దేవుని శక్తిని నమ్ముకోలేదు. వారు కృపచేత ఎర్ర సముద్రం దాటాం, విమోచించబడ్డాం ప్రభు అని పాట పాడారు. కానీ యోర్దాను దాటే ముందు, కానానులోకి అడిగి పెట్టే ముందు వారు దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదు, వారు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు. కాబట్టి కానాను దేశంలో వారు అడుగు పెట్టలేకపోయారు. కాబట్టి ఈరోజు మీరు గమనించండి, మనకి చాలా సింపుల్గా వాక్యం అర్థమవుతుంది ఏంటంటే, కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం, జీవించడానికి కూడా ఏం అవసరం? కృప అవసరం. ఇప్పుడు నేను మాట చెప్తాను ఏమనంటే, ఇప్పుడు మనం విమోచించబడింది, పాపం నుంచి విమోచించబడి నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధులుగా చేయబడి
పరలోకంలో కూర్చుండబెట్టే స్థితిని ప్రభు ఇచ్చాడు కదా. ఇప్పుడు నా కొరకు నా భార్య ప్రాణం పెట్టినా నాకు నీతి రాదు. నా భార్య కొరకు నేను ప్రాణం పెట్టినా నా భార్యకి నీతి రాదు. నా పిల్లల కొరకు నా భార్య నేను ప్రాణం పెట్టినా నీతి రాదు. ప్రభు మనకి ఎంత గొప్ప కార్యం చేశాడంటే, మన పక్షమున ప్రభు ఈ లోకానికి వచ్చి ఏమయ్యాడు? ఆయన బలి అయ్యాడు. మన పాపాలని ఆయన మీద వేసుకొని ఆయన మన కొరకు బలి అవ్వడం ద్వారా ప్రభు యొక్క నీతిని దానంగా ప్రభు మనకి ఇచ్చాడు. ఇచ్చిన వాడు మనకి ఏం చెప్తున్నాడు అంటే, ఆయనకి సంఘంలో ఉన్న మనం అందరము ఆయనకే ప్రాముఖ్యత కలగాలని చెప్తున్నాడు. చూడండి ఒక మాట, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. 1వ అధ్యాయం 18వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము అని చెప్పాడు. ఇప్పుడు సంఘానికి ఎవరంట శిరస్సు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు మనందరికి ఆయనే శిరస్సు. మనం ఎవరికి లోబడాలి? ప్రభువుకే లోబడాలి. ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? మీరు గమనించండి, ఎప్పుడైనా మన జీవితాల్లో ఫస్ట్ స్థానం ప్రాముఖ్యత ప్రభువుకి మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు నా భార్య నాకు ప్రాముఖ్యుడు నువ్వే ఉన్నావు అంటే నేనే ఉన్నావని అన్నది అనుకుంటే తప్ప రైటా? తప్పే. ఎవరు ఏమనాలి? నా భార్య నాకు ప్రాముఖ్యత ప్రభు అని చెప్పాలి. ఇప్పుడు నేను నాకు ప్రాముఖ్యత నా భార్య అన్నాను అనుకుంటే తప్ప రైటా? తప్పే. నాకు ప్రాముఖ్యత ప్రభు అని చెప్పాలి. ఈ రోజున మనకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యత ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. ఈ రోజున కృపచేత మనల్ని విమోచించాడు, నీతిమంతులుగా తీర్చాడు. మనకు ఆయన జీవించడానికి కూడా ఏమిస్తున్నాడు? కృపనే ఇస్తాడు. ఈరోజు మీరు గమనించండి, ఇప్పుడు అర్థమవుతుంది చాలా గ్రామాలు ఏమనంటే, గతంలో ఏం పెట్టుకున్నారు అంటే, ధనం ఉంటే అన్నీ వస్తాయి అనుకున్నారు. ధనం ఉంటే అన్నీ వస్తాయా? రావు. నేను మాట చెప్తాను, నేను ఎప్పుడు చెప్తాను ఏమనంటే, ఎవరు 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ, ఆమె గురించి ఏం రాయబడింది తెలుసా? అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందని రాయబడ్డది. రాయబడిందా? రాయబడింది. తర్వాత ఏమని రాయబడింది? ఆమెకున్న ధనమంతా వ్యాయామం చేసుకుని మరింత సంకట పడిందంట. ధనం ఏమన్నా ఆమెని ఆరోగ్యం ఇచ్చిందా? ఇవ్వలేదు. వైద్యులు ఏమన్నా ఆరోగ్యం ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ ఆమె ఎవరు గురించిందంట? ఎవరో చెప్పారంట ఆమెకి ఏమని? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గురించి ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఆమె విశ్వాసం తెచ్చుకొని ఆయన వస్త్రపు ముట్టితే నాకు స్వస్థత కలుగుద్దని ఆయన దగ్గరికి వెళ్ళింది, స్వస్థత పొందుకుంది. ఈ రోజున మీ గ్రామంలో అనేది కాదు కానీ నేను ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తున్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏంటంటే, ధనం ఒకటే ప్రాముఖ్యత కాదు, ఆయన కృప ఆయన దయ కూడా మనకు అవసరం అనేది ఈరోజు చాలా మందికి అర్థమవుతుంది. కాబట్టి మీరు గమనించండి, నేనేం చెప్తానంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నవారు ఎక్కువ శాతం ప్రభువుని విశ్వసించి రక్షణ మార్గంలోకి వచ్చిన వారమే. ఇప్పుడు ఎలా రక్షించబడ్డాం? మనం కృప ద్వారా రక్షించబడ్డాం. మీలో ఎవరికైతే కృప అవసరం లేదో చేయొత్తానంటే ఎవరైనా ఎత్తుతారా? ఎవరు ఎత్తరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏం అవసరం మామగారు? కృప అనేది అవసరం, అత్యవసరం. ఇప్పుడు ఈ కృప మనకి జీవించడానికి అవసరం కాబట్టి నాకు 35 సంవత్సరాలు, నేను ఇంకొక 35 బతుకుతాను అనుకోండి, ఈ 35 కూడా నాకు కృప అవసరమా లేదా? కృప అవసరం. ఇప్పుడు మాట చెప్తాను నేను మీకు అర్థమయ్యేలాగా. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు పాత నిబంధనలో ఉన్న సౌలు. కానీ ఆయనకు తోడై ఉన్న కృప 2 సంవత్సరాలే ఉందంట. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు ఉందంట. 38 సంవత్సరాలు ఆయనకు కృప లేదు. నేనేమంటానంటే, సౌలు గురించి దావీదు గురించి బైబిల్ ఏం రాయబడిందంటే, సౌలు కృపను దుర్వినియోగం పరుచుకున్నాడు, అంతకంతకే నీరసిల్లిపోయాడు. దావీదు కృపను పొందుకున్నాడు, అంతకంతకు ప్రబలాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? మన జీవితాల్లో కృప అనేది చాలా అవసరమని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కృప ద్వారా నీతివంతులుగా తీర్చబడిన మనం ఆయన కృపను ఎలాగ అనుభవించగలుగుతాం? మనం ఎలా జీవిస్తే, అంటే ప్రభునందు విశ్వాసం ఉంచితే ఎలాగ ఆయన కృపను పొందుకుంటాం అనేది మనం ఎక్కువగా ఆలోచించాలి తప్ప మనం చేసే పనుల వల్ల మన కృపను పోగొట్టుకోకూడదు. పోగొట్టుకోకూడదు. కృపను పొందుకోవాలి తప్ప కృపను పోగొట్టుకోకూడదు. ఇప్పుడు 100కి నాకు 50 కృప ఉందనుకోండి, ఇంకా నేను
100కు 100 కృపను ఎలా పొందుకోగలను అని ప్రయత్నించాలి తప్ప 100లో 50 సంపాదించుకొని 25 కృపను పోగొట్టుకోకూడదు. పోగొట్టుకోవచ్చా? పోగొట్టుకోకూడదు. కృపను పోగొట్టుకున్న వారు చూడండి, బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక. ఎవరు పోగొట్టుకుంటారో కృపను మనం జాగ్రత్తగా విందాం. 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడేవారు ఎవరో వారు క్రీస్తులో నుండి భక్తిగా ఏరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారని చెప్పాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. గలతీయుల సంఘానికి గలతీయులకు రాసిన పత్రిక రాస్తూ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మీరు ఆల్రెడీ సంఘంలో ఉన్న మీరు అందరూ ఏమయ్యారు? నీతిమంతులుగా తీర్చబడ్డారు. మీరు ఇప్పుడేమో ధర్మశాస్త్రం వైపుకి వెళ్ళిపోయి నేను ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మీరు క్రీస్తులో నుండి ఏమైపోతారు? వేరైపోతారు, కృపలో నుండి వేరైపోతారని చెప్పాడు. ఇప్పుడు కిన్నీరు నోకాలమ్మ గారు ఇక్కడ ఆయన కృప ద్వారా ఏమయ్యారు? నీతిమంతురాలుగా తీర్చబడ్డారు. ఇక్కడ ఉన్న మనందరం, రక్షించబడిన మనందరం కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడి కూడా ధర్మశాస్త్రం వలన మనం నీతిమంతులుగా అవ్వాలని ప్రయత్నించామనుకోండి, కృపలో నుండి పడిపోతామా? కృపలోకి ముందుకెళ్తామా? కృపలో నుండి పడిపోతామని వాక్యం చెప్పింది. ఇది మీకు అర్థమైంది కదా. ఇంకొకటి ఏంటంటే చూడండి, కృపలో నుంచి పడిపోయేవి ఏమిటో ఈరోజు మనం విందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. అటువలే మనమును బారులమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములు లోబడి దాసులమై ఉంటుమని చెప్పాడు. తర్వాత 8వ వచనం కానీ చదవండి. ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులైతిరి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైన నిష్ప్రయోజనమైన మూలపాఠములు తట్టు మలరా తిరగనేలా మునపట్టేలా మర దానికి దోషులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారని చెప్పాడు. మీరు గమనించండి దేవుని వాక్యాన్ని. ఈరోజున దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఆ పెద్దమ్మలు మీరిద్దరు పడుకోకూడదు. పెద్దమ్మలు మధ్యలో పడుకుంటున్నారేంటి? జాగ్రత్తగా ఇందాం వాక్యం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఇందాం. కృపను మనం జీవిస్తున్నప్పుడు ఎలా పొందుకుంటామని మనం ఆలోచించాలి తప్ప, కృపను ఏం చేస్తే కోల్పోతారని దేవుని వాక్యం చెప్పిందంటే, ముందు నేను ఏం చెప్పాను? మనం నీతిమంతులం అయ్యామని సంగతి అర్థం కాక ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు అవ్వాలని ప్రయత్నిస్తే ఏమైపోతాం? కృపలో నుండి పడిపోతామని దేవుని వాక్యం చెప్తుంది. రెండోది ఏం చెప్తుంది? మనం ఒకప్పుడు దేవుని ఎరగనప్పుడు లోక మూల పాఠములు తట్టు ఉన్నామా లేదా? ఉన్నాం. అదే మూల పాఠములు తట్టు మళ్ళీ మీరు తిరిగితే కృపలో నుండి పడిపోతారని వాక్యం చెప్తుంది. ఇది మీకు ఎలా అర్థం కావాలంటే, శుక్రవారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు. నేను లోకంలో ఉన్నప్పుడు కిన్ని వెంకటేష్ గారితో అలా తమ్ముడు గారితో పెద్దంటి గారితో ఎక్కువ తిరిగాను. జ్ఞానపురం గాజువాకలో ఉన్న వాళ్ళతో తిరిగాను. నాకు కూడా కొన్ని ఉంటాయి కదా. పెద్దంటి గారు ఏం చేసేవారు అనుకున్నారు? ఏ సట్ట కొన్నా, ఏ వస్తువు కొన్నా 4 రోజులు బాగోపోతే ఇంకొకరికి సకానికి అమ్మేసేవాళ్ళు. అది నాకు కూడా అబ్బేది. కొంతమంది ఉన్నాయి అనమాట. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుందంటే, ఒకప్పుడు మనం దేవుని ఎరగనప్పుడు మూల పాఠాలు తట్టున్నాం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, అర్థం చేసుకోండి. ఇందాకనే మనం ముందు వింటున్న వాక్యాలు మర్చిపోకూడదు. మనం ఏం మర్చిపోకూడదు? యేసు ప్రభు కృపను బట్టి, రక్తాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన జీవితాల్లో ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? యేసు ప్రభుకే ఇవ్వాలి. అంతేనా? యేసు ప్రభుకి ఇవ్వాలి. ప్రభు ఏమన్నాడు? మీరు ప్రభుని విశ్వసించినప్పుడు, రక్షించబడినప్పుడు మీరు చచ్చిపోయారు అన్నాడు. ఏమన్నాడు? క్రీస్తునందు మీరు ఏమయ్యారు? మీరు మృతులైపోయారని చెప్పాడు. మృతులైపోయిన వారికి ఇప్పుడు జీవిస్తున్నది ఎవరు? మన యందు క్రీస్తు జీవిస్తున్నాడు. మూల పాఠాలు తట్టి ఏమన్నా మనకు అవసరం ఉందా? శుక్రవారం మంచిది కాదు, శనివారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు ఏమైనా ఉందా? నేను ఇప్పుడు దేవుడు నేను ప్రభు నాకు తలంపు ఇచ్చాడు అనమాట. ఏమనంటే, నాకు ఇచ్చిన తలంపును పట్టుకుని నేను వాక్యం చెప్తాను. ఇది ఎని వెంటనే మీకు చెప్పమని చెప్పాడు. ఎందుకు చెప్పమని చెప్పాడంటే, నేను ఒక మాట అంటాను. ఎప్పుడు మన కృప నుండి దుర్వినియోగం చేసుకొని పడిపోకూడదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా సౌలు కృపను దుర్వినియోగం పరుచుకున్నాడు.
వ్యర్థంగానే జీవించాడు. కృపను పొందుకున్న దావీదు కుటుంబం వర్ధిల్లింది, ప్రబలిందని చెప్పాడు. కాబట్టి మీరు గమనించండి, ఈరోజున దేవుని వాక్యం చెప్తుందంటే మీరు అర్థం చేసుకోండి వాక్యాన్ని. గలతీలో ఉన్న సంఘం కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డారు, యేసు ప్రభులోనే ఉన్నారు. వారి దగ్గరికి ఎవరు వచ్చారంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు వచ్చి వారు ఏం చెప్తున్నారంటే ఇలా అన్నారనమాట. ఏమన్నారంటే, మీరు ప్రభువుని విశ్వసిస్తే నీతిమంతులు అయిపోయారా, రక్షించబడిపోయారా? లేదు లేదు, మీరు సున్నతి పొందితేనే కానీ మీకు రక్షణ రాదని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో, దినాలను ఆచరించమంటే దినాలను ఆచరిస్తున్నారు, లేకపోతే ఏది ఆచరించమంటే ఆచరిస్తున్నారు. సున్నతి కూడా కొంతమంది పొందుతున్నారు. ఇదే క్రమంలో నేను మాట చెప్తాను జాగ్రత్తగా. లోకమూల పాఠాలు, రోజులను పాటించడం, లోకంలో ఉన్న వాటి అన్నిటి చెప్పడం, ఇవన్నీ కూడా మనం చేస్తే రక్షణ ఏమైనా పోద్దా? సుబ్బలక్ష్మి గారు, పోద్దా? అది కృప ద్వారా వచ్చింది కాబట్టి ఏమీ పోదు. నీతి ఏమన్నా పోద్దా? శంకర్ గారు, అది ఆయన ప్రభు రక్తం ద్వారా వచ్చింది కాబట్టి ఏమీ పోదు. లోకమూల పాఠాలు తట్టు తిరిగి లోకంలో ఉన్న వాటిని మనం ఆశ్రయిస్తే రక్షణ పోదు, నీతి పోదు, పరలోకం పోదు. కానీ ఏం పోద్దో చెప్తున్నాడు చూడండి. అక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2 చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలును నేను మీతో చెప్పుచున్నానని చెప్పాడు. ఏమన్నాడు? మీరు సున్నతి గాని పొందితే మీ రక్షణ పోదు, మీ నీతి పోదు, మీకున్న పరలోకం పోదు. కానీ ఇక్కడ జీవిస్తున్నప్పుడు మనకి ఏం అవసరం? కృప అవసరమా లేదా? కృప అవసరమే కదండి. ఆరోగ్యాలు అవసరమే, లేకపోతే ఆర్థిక పరంగా అవసరమే, జీవించడానికి అవసరమే, మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు అవసరమే. ప్రతీది కూడా ఆయన కృప మనకే అవసరమే. ఆయన ఏమన్నాడంటే, చూడండి, నేను ఒక మాట చెప్తున్నాను మీకు, గలతీ సంఘస్థులారా, మీరు సున్నతి పొందితే ఆచారాల వైపు వెళ్తే నేను ఒక మాట చెప్తున్నాను మీకు, క్రీస్తు వలన మీరు ప్రయోజనం ఏమీ పొందరని పౌలను నేను చెప్తున్నానని చెప్పాడు. నేను మధ్యలో ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ ప్రభు ఒక వర్తమానం ఇచ్చాడు. ఏంటంటే, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం సాధ్యమే, మీరు విశ్వాసం ఉంచండి, కార్యాలు జరుగుతాయని చెప్పారు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆ అన్నయ్య వాళ్ళ కుమారుడు ఏమడికి అడిగాడంటే, వాళ్ళ పేర్లు నేను చెప్పను కానీ, బాబాయ్ అన్నాడు. ఏంటి బాబు చెప్పమంటే, మా నాన్న ఇప్పుడు మీరు వర్తమానం వచ్చింది, ఏమని వచ్చింది? విశ్వాసం ఉంచితే కార్యాలు చేస్తాడని వర్తమానం వచ్చింది. కానీ మా నాన్నగారు ఏమో, లోకంలో ఉన్నవారు ఎవరు వచ్చి ఈ ఆచారం చేయండి, ఆ ఆచారం చేయి, ఇది ఎలా కొట్టకపోతే ఎలాగా, అది ఎలా చేయకపోతే ఎలాగంటే, మరి ఇది కూడా ఆచరిస్తున్నాడు మా నాన్న, దీనివల్ల ఏంటి నష్టం అని అడిగాడు. అడిగితే వాక్యం అయిపోయిన తర్వాత ఒక అరగంట నేను ఇవన్నీ చెప్పాను అనమాట. చెప్తే కొడుకు ఎప్పుడైతే ఆయనలో ఉన్న బుద్ధి బయట పెట్టేస్తున్నాడు, ఆయన కోపం వస్తుంది అనమాట హృదయంలో. అప్పుడు నేను అన్నాను, మీ అబ్బాయి చెప్పింది ప్రభు మంచి తలంపు ఇచ్చాడు, నువ్వేమి కోపం తెచ్చుకోక హృదయంలో సాత్వికమైన మనసుతో అంగీకరించు. గలతీ సంఘంలో గలతీ పత్రికలు ఎలా ఉంది, మీరు దినాలను ఆచరిస్తే లేకపోతే సున్నతి పాటిస్తే క్రీస్తు వలన మీరు ప్రయోజనం ఏం పొందుకోరు, కృపను కూడా పొందుకోరు, కృపలో నుండి తొలగిపోతారంటే అల్లిపోయాడు అనమాట. అల్లిపోయి, అయ్యి బాబా ఎప్పుడిప్పుడే నాకు వాక్యం అర్థమైంది, ఆయన కృప ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాను, నాకు జీవితంలో కూడా కృప అవసరం అని నాకు అర్థమైంది. రోజు ప్రభువా నీ కృప కావాలి, నాకు నీ కృప కావాలని అడుగుతున్నాను, ఆయన కృపకు దూరం అయిపోతే నాకు అదేమొద్దు, ఇక్కడి నుంచి అవన్నీ నేను చేయనని చెప్పాను. మీరు గమనించండి, తుమ్ములు పాటించడం లేకపోతే ఇంకొకటి పాటించడం, ఇవన్నీ పాటిస్తే మన కృపలో నుండి ఏమైపోతాం, పడిపోతామని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మన జీవితాలు ఎవరికి ప్రాముఖ్యత ఉండాలి? మనకే ప్రభువే ప్రాముఖ్యత. మన జీవితాలు ఎవరు ప్రాముఖ్యత ఉండాలి? ప్రభువే ప్రాముఖ్యత ఉండాలి. మీరు ఏమనుకోవద్దు. కానీ ఇప్పుడు మాట చెప్తాను ఏమంటే, పిల్లల ఇష్టంలోనైనా ఎవరు ఏది చెప్పేస్తే అది చేసేయడం కాదు, మనం ఎవరు ఏది చెప్తే అది చేయడం కాదు. మీకు ఇంకో విషయం తెలుసా? మీరు సాత్వికమైన మనసుతో అంగీకరించండి. ఒక పెద్ద పేరెంటల కింద ఉండడం, లోకంలో ఉన్న స్థితి అంతా కూడా మనం చేయడం, ఇవన్నిటి వల్ల ఏం కోల్పోతాం? మనం కృపను కోల్పోతాం. నేను ఒక అబద్ధం చెప్పట్లేదు శంకర్ గారు, విన్నారు బయట. నీతి కోల్పోతారా? ప్రభు రక్తం ద్వారా వచ్చింది, అది రక్షణ కోల్పోరు. కానీ మనం ఇక్కడ ప్రభు వలన పొందుకునే ప్రయోజనం కోల్పోతాం ఖచ్చితంగా. అది మనం కోల్పోవాలా? కోల్పోకూడదు, పొందుకోవాలి తప్ప మనం కోల్పోకూడదు. కాబట్టి మీరు గమనించండి. ఇంకా చూడండి, మీరు ఒక కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి. ఇంకా ప్రభు ఇంకా ఏం రాయించాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
2వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8 నుంచి చదవండి. చదవండి శంకర్ గారు, గట్టిగా చదవండి. ఆయనను అనుసరింపక మనుషుల ప్రారంభాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఏమన్నాడు అక్కడ? లోక మూల పాఠములు తట్టు మిమ్మల్ని నడిపించేవారు ఉంటారు, ఆ లోక మూల పాఠములు తట్టు తిరగవద్దు అని చెప్పాడు. చెప్తూ మళ్ళీ ఏమన్నాడు? అదే 2వ అధ్యాయం 20వ వచనం కానీ చదవండి. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠములు ఇష్టమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషులు ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు లోబడని ఎలా అని చెప్పాడు. కాబట్టి మీరు గమనించండి, మీరు దేవుని వాక్యాన్ని గమనించి ఈరోజు ఎప్పుడైనా ఈ వాక్యం విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు సేవకులు చెప్తారు, ప్రతి సంఘంలో కూడా చెప్తారు ఏమని, ఇవన్నీ అనుసరించొద్దని. కానీ నేనేమంటానంటే, ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షత వాక్య నడిపింపు ఏంటంటే, ఇవన్నిటి వలన మీరు జాగ్రత్తగానండి, నీతిని కోల్పోరు, రక్షణను కోల్పోరు, పరలోకాన్ని కోల్పోరు. కానీ యేసు ప్రభు ద్వారా ఇక్కడ మనం ప్రయోజనం పొందుకోవాలి లేదా? పొందుకోవాలి. ఈరోజున ఆ ఇంటి మీద నీ కృప, లేకపోతే బడ్ల మీద నీ కృప అని రాసుకోవడం కాదు, ఇవన్నీ మనం ఆచరించకుండా ఉంటేనే మనం ఏం పొందుకోగలుగుతాం? ఆయన కృపను పొందుకోగలుగుతాం. అందుకని ఏం చెప్తున్నాడు ఆయన? నేను మాట అన్నాను ఇందాకేంటి, 3-4 వారాల మధ్య ఇక్కడ ఏ వర్తమానం ఇచ్చాడు ప్రభు? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించాలని చెప్పాడు. జీవించకపోతే నా ఆత్మకి ఏమన్నాడు ఆయన? సంతోషం ఉండదని చెప్పాడు. ఇప్పుడు విశ్వాసం మూలంగా మనం ఏం చేయాలి? జీవించాలా లేదా? జీవించాలి. ఆయన అందుకని ఏమన్నాడు? ఎంత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మీరు మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని యొక్క శక్తిని, విశ్వాసాన్ని ఆధారం చేసుకోమని చెప్పాడు. కాబట్టి గమనించండి, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఏమనంటే, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంది కాబట్టి అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందా లేదా? కాకినాడ, రాజమండ్రి, మెండపేట, ఇంకేంటి మామిడాడ, ద్రాక్షారం అన్నీ అయిపోయాయి. ఆమె దగ్గర ఉన్న ధనమంతా ఖర్చు అయిపోయింది. అక్కడ ఆమె గురించి ఏం రాయబడింది తెలుసా? మరింత సంకట పడిందంట. ఆ ధనం వలన ఏం ఉపయోగం లేదంట, ఆ వైద్యుల వల్ల ఏం ఉపయోగం లేదంట, మూలన పడిపోయిందంట. మూలన పడిపోతే యేసు ప్రభుని గురించి విని ఆయన వస్త్రపు చెంగు ముట్టినా నాకు స్వస్థత కలుగుద్దని వెళ్ళింది. నేను ఒక మాట చెప్తాను వినండి, ఆయన వస్త్రపు చెంగి అంత గొప్పదైతే ఈరోజు సంఘంలో ప్రభు ఏమి ఉంచాడు? ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని ఉంచాడా లేదా? ఉంచాడు. ఇప్పుడు మాట అంటాను, ఆయన వస్త్రపు చెంగే గొప్పదైతే ఆయన వస్త్రపు చెంగు లోపల ఉన్న ఆయన శరీరం ఇంకెంత గొప్పదే? ఆయన శరీరం లోపల ఉన్న ఆయన రక్తం ఇంకెంత గొప్పదే? చాలా గొప్పది కదండి. నేను గతంలో ఇజ్రాయెల్ స్థలంలో ప్రభు శరీరం, ప్రభు రక్తం గురించి చెప్పిన కొన్నాళ్ళకి ఏమైందంటే ఒక చిత్రం జరిగింది. నా కాలు లాగేసింది. నేను చాలా ఇబ్బంది పడిపోయాను. ఈ లాగడం అంటే ఏ రేంజ్లో అనుకుంటున్నారు? చిన్నంకన గారికి లాగింది కదా, ఆ రేంజ్లో లాగినప్పుడు నేను చాలా బలహీనమైపోయాను. చాలా ఇబ్బందులు పడ్డాను. ద్రాక్షారం చూపించుకున్నాను, మావడాల్లో చూపించుకున్నాను. తర్వాత మావడాడు 2సారి వెళ్ళినప్పుడు 4-5 అయిపోయింది. అప్పుడు ప్రభు నా హృదయంలో ఏముంచాడంటే, నువ్వు ప్రభు మీద ఆధారపడకుండా, ప్రభు శరీరం మీద, ప్రభు రక్తం మీద ఆధారపడకుండా ట్యాబ్లెట్స్ మీద, వైద్యం మీద నువ్వు ఎందుకు ఆధారపడుతున్నావు అని నాకు స్వరం వినిపించినప్పుడు, నాకు ఈ ప్రభు తలంపు ఇచ్చాడంటే ఏదో మేలు ఉందని నేను ఆ రోజున ఆ ట్యాబ్లెట్స్ అని కొనుక్కున్నాను. కానీ అస్సలు నాకు ఆ కవర్ మీద, దాని మీద ఇంట్రెస్ట్ లేదనమాట. నేను అనుకుంటున్నాను అనమాట, ఇది వేస్ట్ అయిపోతుంది ఖచ్చితంగా, నాకు ఆ తలంపు ఇచ్చాడంటే ప్రభు అని. నేను ఇంటికి వెళ్ళి ఆ ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని ఎప్పుడైతే అరేంజ్ చేసుకున్నానో, ఆ రోజు ఎప్పుడైతే ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకున్నానో 4 రోజులు పోయిన తర్వాత తగ్గొచ్చు కదా. మన్నాడే తగ్గిపోయింది. ఉదయానికి బలహీనత అంతా పోయింది. కాలుకి సురుక్కు అని మొత్తం చాలా ఇబ్బంది పెట్టేస్తే అదంతా పోయింది. తర్వాత నాకు ఒక రోజున సేవకులు ఫోన్ చేసి, బ్రదరు మీరు ఈ రోజున ఒక వారం పోయిన తర్వాత వెళ్ళమని చెప్పారనమాట. తాళరే వెళ్ళి వాక్యం చెప్పండి, నా బదులు నేను ఈ వారం వెళ్ళట్లేదని చెప్పారు. అక్కడికి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ రోజున ఏం చెప్పనని నేను ఆలోచిస్తుంటే ప్రభు నాకు ఈ తలంపు ఇచ్చాడు, ప్రభు బల గురించి చెప్పమని ఇచ్చాడు.
అక్కడ నేను ప్రభు బల గురించి చెప్పాను. నాకు అప్పటికి అక్కడ ఉన్న పరిస్థితులు ఏమీ తెలియదు. అక్కడికి వెళ్ళడం, వాక్యం చెప్పి వచ్చేయడమే కదా నా ఉద్దేశం అని వెళ్ళాను. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంట, సేవకుల ద్వారా వాక్యం వింటూ అక్కడ సంఘాన్ని కట్టాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. అప్పుడు నేను ప్రభు బల గురించి చెప్పాను. చెప్పి ప్రభు ఇంత సహాయం చేశాడు నా ఇష్టంలో, మా సంఘస్థురాలు కూడా ఒక ఆవిడ ఇష్టంలో ఇంత సహాయం చేశాడు అని నేను ఎప్పుడైతే చెప్పానో వాక్యం అంతా వారిని చాలా బలపరిచిందంట. సంఘం 6 నెలల్లో కట్టడం కాదు, 2 నెలల్లోనే మనం కట్టేవాలి అని అంత బలపరచబడిందంట వాక్యం. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, నాకు అలాగ ఎందుకు జరిగింది, నేను ఎక్స్పీరియన్స్ చేయాలి అది, అంతేనా? నేను అది పొందుకున్న తర్వాత నేను ఇతరులకు ఏం చేయగలుగుతాను, చెప్పగలుగుతానని ఇప్పటికీ ప్రభు ఏ తేడా లేకుండా ఇప్పటికీ నేను చాలా ఆరోగ్యంగా ఆ కాలికి ఆ ఇబ్బంది లేకుండా కూడా నేను ముందుకు నడవగలుగుతున్నాను. నేను మన ఒక మాట చెప్పాను ఏమనంటే, మా చర్చికి పాప వచ్చేది, ఆ పాప పేరు ఏం పేరు, రాజామణి. ఆ పాపను అత్తమాని తిట్టేవాడు అంట వాళ్ళ భర్త, నువ్వు చర్చికి వెళ్తున్నావు, దేవుడు దేవుడు అంటున్నావు, నువ్వు నడువు నొప్పికి నేను ఎంత ధనాన్ని ఖర్చు చేసేస్తున్నానని చెప్పాడంట. చెప్పినప్పుడు ఎప్పుడైతే ప్రభు బల గురించి విని మా దగ్గరికి వచ్చి ఆమె ప్రభు బల తీసుకుందో, ఆమెకు దేవుడు చాలా స్వస్థతనిచ్చాడు. అక్క కూడా సుబ్బలక్ష్మి అక్క, అడగండి కావాలతున్న మాట అబద్ధమైతే, ఏడు చేసి చెప్పిందా, నేను ఆదివారం తీసుకున్నాను, సోమవారం మంగళవారం చెక్ చేసుకున్నాను, నా నడువు నొప్పి అంతా పోయినట్టుగా ఉంది ఏంటి అని నాకు చాలా బలపరచబడ్డాను. ఇది పోయిందో లేదో చెక్ చేసేదానికి నేను 3 రోజులు ఉడుపులకి వెళ్ళాను, షీట్లు వచ్చేసిన, ఇబ్బందులు వచ్చేసి నేను ఉడుపులకి వెళ్తే ఆ ఉడుపుల్లో కూడా చెక్ చేసుకుంటున్నాను, ఎటువంటి ఇబ్బంది లేదు నాకు అని ఏడు చేసి సాక్ష్యం చెప్పింది. తర్వాత మొన్న స్థలం విషయంలో కూడా 3,50,000 రూపాయలు ఎప్పుడు కొన్నాం, జగనన్న కాలనీలో కట్టాలి, ఈ స్థలం మూల పడిపోయింది, ఇది అమ్మాలి అన్నప్పుడు ఆ డబ్బులు వస్తే చాలనుకుందాం. తర్వాత ఆమె 4,30,000 రూపాయలు వస్తే ప్రభు సహాయం చేస్తే అప్పుడు తన భర్త ఆమె ఆలోచించుకొని, ప్రభు ఆ చర్చికి వెళ్ళి కానించి నేను ప్రభు శరీరం తీసుకున్న కానించి ప్రభు నాకు చాలా సహాయం చేస్తున్నాడు అని చెప్పినప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, ఈ లైటు కొన్ని అవసరమైనవి ఉన్నాయి ఆ పరిచర్యలు అన్నప్పుడు ఆమె తీసుకొచ్చి కృతజ్ఞతగా 5,000 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు నేను మాట అంటాను, ఇప్పుడు ప్రభు శరీరం ప్రభు రక్తం ఏమైనా మాదా, ప్రభుది అది, అంతేనా? ఇప్పుడు మీరు ప్రభు పిల్లలు, మీరు పొందుకోవచ్చా లేదా? ఇప్పుడు బైబిల్లో ప్రతి వారం ఇచ్చినట్టుగా ఉంది, ప్రతిరోజు తీసుకున్నట్టుగా కూడా ఉంది. మీకు ఏమన్నా ఇది ఉందేమో ఆలోచన గమనించండి. అది సేవకుల చేత మాత్రమే తీసుకోవాలని ఆలోచన ఉందేమో. ప్రభు శరీరం ప్రభు రక్తం అది మనం కూడా ఎంచుకొని తీసుకుంటే ప్రభు కార్యాలు జరిగిస్తాడు. అర్థమవుతుందండి? నేను తీసుకున్నది ఏ రోజు, బుధవారం. స్వస్థత ఇచ్చాడా లేదా? ఇస్తాడు. ప్రభు శరీరం ప్రభు రక్తం మీద మనం విశ్వాసం ఉంచితే స్వస్థత ఇస్తాడు. మనం అది రొట్టె అని ద్రాక్ష రసం అని విశ్వాసం ఉంచకూడదు. మా సంఘంలో ఒక ఆమె కామెర్లు వచ్చినాయి, ఎవరో కాదులే మా మేనత్తే కిన్నీరు రత్నం గారు. నేను ఆ రోజు ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని ఇస్తున్నాను. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏమందంటే, నా కామెర్లు వచ్చినాయి కదా నేను తీసుకొని అంతే, ఇది ద్రాక్షారసం కదా నేను తీసుకొని అందే, ఇప్పుడు కాదులేండి చాలా అవుతుంది. అప్పుడు నేను మానేశాను. తర్వాత నాకు అనిపించింది అనమాట, ఆమె చేతికి వెళ్ళగానే అది ఏమనిపించింది ఆమెకి, ఇది ద్రాక్షారసం అనిపించింది. ఆయన రక్తం అనిపిస్తే ఎంత బాగుండు. అందుకని ఈరోజు మీరు గమనించండి, ఈరోజు చాలా మంది ప్రభువులో ఉన్నవారు కూడా బలహీనలు ఎందుకు అవుతున్నారు తెలుసా? కొరింథీలో ఉన్న సంఘంలో వాళ్ళు అనుకున్నారంట, ఇది ద్రాక్షారసం, ఆయన ఇది రొట్టె అని భుజిస్తున్నారంట. భుజిస్తుంటే వాళ్ళు ఎప్పుడు సంఘంలోకి వస్తూ అది శరీరము ఆయన రక్తము అని ఉద్దేశంతో కాకుండా ఏదో ద్రాక్షారసం రొట్టెని తినేస్తున్నారంట. తినేస్తే చాలా మంది ఏమైపోయారంట, బలహీనలు అయిపోయారంట. అందుకని చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక ఏం రాయించాడు చూడండి, చూడండి 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం చదవండి. ప్రభు శరీరం అని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని తాగుచున్నాడు అని చెప్పాడు. ఇక ఈ పదం అర్థం ఏంటి, అది ప్రభు శరీరము, అది ప్రభు రక్తము అని వివేచించకపోతే నష్టం ఉందా లేదన్నాడా? నష్టం ఖచ్చితంగా ఉందని చెప్పాడు. కాబట్టి మీరు గమనించండి, మనం ఎక్కువగా ప్రభు శరీరం ప్రభు రక్తం మన దగ్గరికి వస్తున్నప్పుడు ఇది ప్రభు శరీరము ప్రభు రక్తము. మా సంఘస్థురాలు ఒకరు ఉన్నారు, ఇక్కడ అడగండి, ఎప్పుడు కూడా ఆయన రక్తము ఆయన శరీరం అంటాం తప్ప రొట్టె ద్రాక్షారసం అని ఆ పదాన్ని రానివ్వం అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ప్రభు శరీరం అని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకు తిని తాగుచున్నాడు అని చెప్పాడు. తర్వాత ఏమంటే 30లో, ఇందువలన అంటే ఏంటి, ఆయన శరీరం అని ఆయన రక్తం అని వివేచించలేని వాడు ఇందువలనే మీలో అనేకులు
బలహీనులను రోగులై ఉన్నారని చెప్పాడు. బలహీనులను రోగులై ఉన్నారని చెప్పాడు. అందుకని మనకి ఏం అవసరం? ప్రభు శరీరం, ప్రభు రక్తం మన దగ్గరికి వచ్చినప్పుడు అది ప్రభు శరీరం అని వివేచించాలి, రక్తం అని వివేచించాలి. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఎవరో ప్రభు గురించి చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళింది ఆమె. ఆయన దగ్గరికి వెళ్ళి చాలా మంది జనులు ఉన్నారు. జనులు ఉన్నప్పుడు ఆమెకి ఏమి విశ్వాసం వచ్చింది? ఆయన వస్త్రపు చెంగు ముడితే నాకు స్వస్థత కలుగుతుందని విశ్వాసం వచ్చింది. ఇప్పుడు అలాంటి వాళ్ళు మనం ఏమంటాం? ఏమో ప్రభు దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను. అక్కడ చాలా మంది ఉన్నారు. ఆయనతో మాట్లాడావా? ప్రార్థన చేయించుకున్నావా? లేదండి, అక్కడ చాలా మంది జనం ఉన్నారు. ఎంత ఎరుదానివే నువ్వు, ఆయన దగ్గరికి వెళ్ళిన దానివి ప్రార్థన చేయించుకోవద్దా అని అంటారా లేదా? మన వాళ్ళు అయితే ఖచ్చితంగా అంటారు. ప్రార్థన చేయించుకోవాలి కదా, నీ సంస్థ ఆయనకు చెప్పాలి కదా అని అంటారా లేదా? అంటారు. కానీ అంత అవకాశం అక్కడ లేదు. ఆయన వస్త్రపు చెంగు ముట్టినా నాకు స్వస్థత కలుగుతుందని ఆమెకి విశ్వాసం ఉంది కాబట్టి ప్రభు ఆమెను ఏమన్నాడు తెలిసిన తర్వాత, అమ్మా నీ విశ్వాసమే నిన్ను ఏం చేసింది? స్వస్థపరిచిందని చెప్పాడు. ఈరోజున ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని అందరూ తీసుకున్న వాళ్ళందరికీ మేలు జరిగిపోద్దా అంటే, అది ప్రభు శరీరము, ప్రభు రక్తం అని తీసుకుంటేనే మేలు కలుగుతుంది. ఎంత సత్యం తెలిసిన సంఘమైనా ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తం దాని మీద అది ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని విశ్వాసం ఉంచకపోతే మేలు కలుగుద్దా? కలగదు. ఆయన ఏమన్నాడు? అది రొట్టెని ద్రాక్షరసం అని తినేస్తే మీలో బలహీనలు అయిపోతారు, ఇంకా రోగులు అయిపోతారు. కాబట్టి ఏం చేయాలి? మీరు ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని విశ్వాసం ఉంచమని చెప్పాడు. ఈరోజు ఎర్రపోతవరంలో మంచి వర్తమానం వచ్చింది. ఆ ఇబ్బంది ఏంటంటే సౌండ్ మేము సరిగ్గా పెట్టలేదు, పిల్లలు సౌండ్ కట్ అయిపోయింది. నేను ఒక తలంపు ఇచ్చాడు ప్రభు. ఏమి ఇచ్చాడంటే, పౌలు గారు యేసుప్రభు గురించి కదా చెప్తాడు, ఇంకెవరి గురించి అని చెప్తాడా? పౌలు గారు యేసుప్రభు గురించి చెప్తాడు. ప్రభులు గారు యేసుప్రభు గురించి చెప్తున్నాడంట. పెద్దమ్మ గారు వింటున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడంట. చిన్నప్పటి నుంచి పుట్టినది మొదలుకొని పెరిగిన దాని వరకు ఒక వ్యక్తి ఉన్నాడంట. అక్కడ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక వ్యక్తి ఉన్నాడంట. ఉండి ఆ వ్యక్తికి పుట్టిన కానించి కాళ్ళు లేవంట, ఉంటువాడంట, బలహీనుడంట, కాలు లేక మొత్తం పుట్టిన కానించి కాళ్ళు లేవంట, ఎప్పుడు కూడా నడవలేదంట. ఆ వ్యక్తి పౌలు గారు చెప్తున్న యేసు ప్రభుని కూర్చున్న వర్తమానం వింటున్నాడు. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందండి శంకర్ గారు? వినుటి వలన ఏం కలుగుద్ది? విశ్వాసం కలుగుద్ది. అది ఎవరి గురించి వినాలి? యేసు ప్రభుని గురించి వినాలి. ఆయనకి ఆ బాబుకి విశ్వాసం వచ్చిందంట. విశ్వాసం వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతున్న పౌలు గారు ఆ వ్యక్తి స్వస్థత పొందుటకు విశ్వాసం ఉందని గ్రహించాడంట. చూడండి ఒకసారి అపోస్తల కార్యాలు, నేను ముగిస్తాను, ఒక 10 నిమిషాలు జాగ్రత్తగా వినండి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 7వ వచనం కానీ చదవండి. లుసియాలో బలహీనమైన పాదముల గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటువాడై ఎన్నడను నడవలేక కూర్చుండువాడు. ఎన్నడూ నడవలేదంట. చూడండి 9వ వచనం. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉందని గ్రహించి, ఈ పదం గమనించండి. ఈరోజున స్వస్థత పొందడానికి మన హృదయాల్లో ఏముండాలి? విశ్వాసమే కదండి ఉండాలి. ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కూడా ఏముంది? విశ్వాసం ఉంది. అందుకని ప్రభు ఏమన్నాడు ఆమెని? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. ఆయన అక్కడ హెచ్చించుకోలేదు, నేనే నిన్ను స్వస్థపరిచాను అనలేదు. అన్నాడా? అనలేదు. ఆయన ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పాడు. ఇక్కడ పౌలు గారు ఏం చూస్తున్నాడు? ఏమంటున్నాడు అక్కడ? స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉందని గ్రహించి నీ పాదములను మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జన సమూహములు పౌలు చేసిన దానిని చూసి లుకియాను భాషలో దేవదూతలు మనుషు రూపము దాల్చి మన ఎదుట తిరుగుచున్నారని కేకలు వేశారంట. ఆ వ్యక్తికి ఏమొచ్చింది? ఇప్పుడు 20 సంవత్సరాలు అనుకుందాం. వ్యక్తికి చిన్నప్పటి నుంచి నడవలేని వాడు పౌలు గారు యేసు ప్రభువుని గురించి చెప్తున్న సంగతులను విని విశ్వాసం తెచ్చుకున్నాడు. ఆ విశ్వాసాన్ని
సేవకుడు పౌలు గారు చూసి ఇతనికి స్వస్థత పొందుటకు. మీరు అర్థం చేసుకోండి వాక్యాన్ని. మనకు అంత అర్థం అవ్వకపోయినా ఒక ముక్క అర్థమైతే చాలు. ఏం అర్థం కావాలి మనకి? ఆ వ్యక్తిలో స్వస్థత పొందుకున్నటకు ఏముందా? విశ్వాసం ఉందా? ఉందా లేదా? ఆ విశ్వాసం ఉంటేనే కార్యాలు జరుగుతాయి. కాబట్టి గమనించండి, ఈరోజు ప్రభువులో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉన్నా లేవా? చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి ప్రయోజనాన్ని మనం ఏం చేయాలి? పొందుకోవాలి. మనం మనుషుల జ్ఞానాన్ని నమ్మడం కాదు, దేవుని జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? ఆధారం చేసుకోవాలి. మన విశ్వాసం మూలంగా జీవించాలి. మీరు ఒక మాట చెప్తాను, గమనించండి. ఈరోజు డబ్బుని బట్టి అన్ని జరిగిపోతాయా? అంబానీ అందరికీ తెలుసా లేదా? జియో అంటే ఎవరిదంటే అంబానీది అంటారు. అక్క అంతేనా? జియో అంటే ఎవరిదే? అంబానీది. నెట్ ఈరోజు విపరీతంగా వాడుకోవడానికి ఎవరు తీసుకొచ్చారు? ఆడే తీసుకొచ్చాడు. రిలయన్స్ అంటే ఎవరిదే? ఆడిదని తెలుసు. ఇప్పుడు సినిమా థియేటర్లో వాళ్ళ అబ్బాయి పెళ్లికి వెళ్తే కోట్ల రూపాయలు ఇచ్చాడని తెలుసు. ఇవన్నీ తెలుసు. కానీ వాళ్ళ బాబు నిశ్చితార్థానికి వాళ్ళ బాబు ఒక ఇంటర్వ్యూ చేసి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఇంత లావు ఉంటాడు కదా, వాళ్ళ బాబు ఏమి ఇచ్చాడంటే ఇంటర్వ్యూ, మాకు కోట్లాస్తుందే, మీ ఇండియాలో నెంబర్ 1 నెంబర్ 2 అని అందరూ అనుకుంటున్నారు మమ్మల్ని. నేను మాట చెప్తాను, ఎంత కోట్లాస్తున్నా నాకు ఆరోగ్యము లేదని బాధపడుతూ చెప్తున్నాడు ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూలో బాధపడుతూ చెప్తుంటే కెమెరామెన్ ఏం చేశాడో తెలుసా? ఇలా తిప్పాడు వాళ్ళ నాన్నగారి వైపు. వాళ్ళ నాన్నగారు ఏడ్చేస్తున్నాడు. అంటే డబ్బు ఉంటే సమాధానం వచ్చేస్తుందా? డబ్బు ఉంటే ఆరోగ్యం వచ్చేస్తుందా? కోట్ల రూపాయలు ఉన్నాయి, ఏమైనా వచ్చిందా? బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత గొప్పగా పాడతాడు ఆయన. పాటలు కూడా చాలా బాగా పాడతాడు ఆయన. అందరికీ తెలుసు బాగా పాడతాడు ఆయన. సత్యమ్మ గారు అని పెద్దమ్మ గారు గురించి ఊగుతున్నారు. నేను ముగించేస్తాను 5 నిమిషాలు, జాగ్రత్తగానండి. అంత బాగా పాడుతున్న ఆయన ఏం చెప్పారంటే, కొంత కంపెనీల వారు, కోట్ల రూపాయలు ఉన్నవారు ఏం చెప్పారంటే, హాస్పిటల్ సిబ్బందికి ఫోన్ చేసి ఆయన బ్రతికించండి, 1 కోటి రూపాయలు పంపించమంటారా, 2 కోట్లు పంపించమంటారా, ఆయన మీ అభిమానులు, ఆయన మీరు బ్రతికించండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? దేవుడు చిత్తం ఉంటే, దేవుడు సహాయం చేస్తే ఆయన ఉంటాడు తప్ప మా చేతుల్లో ఏమీ లేదని చెప్పారు. కాబట్టి మీరు గమనించండి, ఈరోజున డబ్బు ఉండొచ్చు, తప్పులేదు. ప్రభు ఏమంటాడంటే, అన్నిట్లకంటే ప్రాముఖ్యమైనది ఏంటి? ఆయన కృప. ఇప్పుడు డబ్బును బట్టి 12 సంవత్సరాల రక్తస్రావం కలిగి స్వస్థత వచ్చిందా? ప్రభుని బట్టి వచ్చింది. అక్కడ ఏమని రాయబడింది? ఆమె కోసం ఆమెదంతయు ఖర్చు చేసిందని రాయబడింది. కాబట్టి మీరు గమనించండి, ఈరోజున క్రీస్తులో ఉన్న మనం అందరము ఆయన ద్వారా ప్రయోజనం పొందుకోవాలి అంటే ప్రభు మనకి ఇచ్చిన వర్తమానం ఏంటంటే, నేను ముగిస్తున్నాను, మనం లోక మూల పాఠాల తట్టు తిరగకూడదు. ఇప్పుడు మాట చెప్తానండి, లోకంలో ఉన్నవారు ఎక్కువగా ఆచారాలు ఎందుకు ఆచరిస్తారు? ఈ ఆచారం ఆచరిస్తే నా జీవితంలో అద్భుతం జరగాలి, ఇది ఆచరిస్తే అక్కడికి వెళ్తే ఇదా చేస్తే నాకు నా జీవితంలో గొప్ప జరగాలని వెళ్తారు వాళ్ళు. కానీ ప్రభువులు అలాగే వెళ్ళమనుందా? ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయనకు సమస్తము సాధ్యం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమైన చెప్పినప్పుడు మనం ఇంకా ఆచారాల జోలికి ఎందుకంటే, అంతేనా? ఆచారాల జోలికి మనకే అవసరం లేదు, లోకమూల పాఠాల తట్టు అవసరం లేదు. కానీ వాక్యం విన్నా సరే, నేను సింపుల్గా చెప్తున్నాను, మీరు లోకమూల పాఠాల తట్టు తిరిగినా, ఏది చేసినా మీ నీతి పోదు, మీ రక్షణ పోదు, పరలోకం పోదు. కానీ యేసు ప్రభు వలన పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు ఏమని? యేసు ప్రభు వలన కృపలో నుండి మీరు పడిపోతారు, యేసు ప్రభు వలన మీకు ప్రయోజనం ఏమీ ఉండదని చెప్తున్నాడు. అటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోకూడదు. మనం ఏం పొందుకోవాలి? ఆయన కృపను పొందుకోవాలి. చూడండి, ఒక మాట చూపించి నేను ముగిస్తాను. రామపత్రిక ఈ మాట నేను చూపించి ముగిస్తాను. 5వ అధ్యాయం, రామపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ వచనం, మరియు ఆయన ద్వారా, అంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై ఇందులో నిలిచి ఉండు అని చెప్తున్నాడు. కృపలో నిలిచి ఉండండి అని చెప్తున్నాడు. దేంట్లో నిలిచి ఉండాలి? కృపలో నిలిచి ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి గమనించండి, నేను ముగిస్తున్నాను, మీకు హెవీ అవ్వకూడదు. మీకు ఇంతవరకు విన్న వాక్యం ప్రభు చాలా ఆత్మ ద్వారా నడిపించాడు, మంచి వర్తమానం ఇచ్చాడు, ఇంకా చెప్పవలసిన పని ఏం లేదు. కానీ మీరు ఈ మాటలు హృదయంలో భద్రపరచుకోండి. 2 మాటలు ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు కృప ద్వారానే ఎర్ర సముద్రం దాటారు. వాళ్ళు పాట పాడారు ఏమని? కృప ద్వారా విమోచించబడ్డాం, కృప ద్వారానే ఎర్ర సముద్రం దాటామన్నారు. కానీ కొన్నాళ్ళకి వాళ్ళు ఏమైపోయారు? సామర్థ్యం వైపుకి వెళ్ళిపోయారు. కృపలో నుండి వారు పడిపోయారు. 38 సంవత్సరాలు వారు వ్యర్థంగానే అరణ్యంలో జీవించారు.
ఈరోజు మన దేని చేత కృప ద్వారా మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. కృప ద్వారానే విమోచించబడ్డాం. మనం జీవించడానికి కూడా ఏం అవసరం? కృప అవసరం. కృప అత్యవసరం. కాబట్టి మీరు గమనించి మీరు ఎప్పుడైనా ప్రతిరోజు కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రభువా నీ కృప నాకు అవసరం. అవసరం లేదు చెప్పండి. ప్రయాణాలు అవసరం, ఆరోగ్యాలు అవసరం, ప్రతి విషయంలో మనకి ఏం అవసరం? కృప అవసరం, చాలా అవసరం. కాబట్టి మీరు గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది ప్రజలు ప్రభు ఏం చెప్పాడు? గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకెళ్లి ద్వారబంధాలకు రాసుకోమన్నాడు. ఇలాగ అడ్డంగా నిలువుగా రాసుకోమని చెప్పాడు. సంహారపు దూత వారి ఇంట్లో చొరబడలేదు. వారు గొర్రెపిల్ల రక్తాన్ని రాసుకుంటేనే అంత మేలు పొందుకున్నారు. గొర్రెపిల్ల కంటే గొప్ప రక్తం క్రీస్తు రక్తం మనకుంది, ఉందా లేదా? క్రీస్తు రక్తం, క్రీస్తు శరీరం ఆరోగ్యాలకే కాదు, సంరక్షణకి, భద్రతకి, ప్రతిదానికి కూడా చాలా ఉపయోగం. కాబట్టి గమనించండి. గమనించి మీరు రానున్న దినాల్లో మీరు గ్రహించండి. గ్రహించి కృప అనేది చాలా మనకే అవసరం అని మీరు గ్రహించుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, చేరువచ్చిన నీ ప్రియ పిల్లలందరూ కూడా తండ్రి నీ వర్తమానాన్ని విన్నారు. దేవా నీ కృప ద్వారా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడ్డారు. నీ కృప ద్వారానే ఎర్ర సముద్రాన్ని దాటారు. వారు కొన్ని దినాలకే సామర్థ్యం వైపు తిరిగారు. వారు 38 సంవత్సరాలు 40 సంవత్సరాలు వ్యర్థముగానే వారు అరణ్యంలో తిరిగారు. ఈనాడు నాయన విశ్వాసులమైన మేము కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. మా జీవితాల్లో నీ కృప అత్యవసరమై ఉందని నీ వాక్యం సెలవిస్తుంది. మీ విశ్వాసం మూలంగానే జీవించాలి తప్ప సామర్థ్యాన్ని బట్టి జీవించకూడదని నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఇంతవరకు తండ్రి నీ ఆత్మ సహాయాన్ని మాకు ఇచ్చారు. చేరువచ్చిన ప్రజలందరూ కూడా నీ వాక్యాన్ని విన్నారు. దేవా ప్రభు శరీరం మీద, ప్రభు రక్తం మీద వారు విశ్వాసం ఉంచడానికి, ప్రభు కృపను నేను ఎలా పొందుకోవాలి అనే దాని మీద వారు మనసు ఉంచడానికి మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఇన్న వర్తమానాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో భద్రపరచమని యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకునిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి, మీరు ఎవరు వెళ్ళిపోవద్దు. ప్రభు నాకు ఒక తలంపిచ్చాడు. ఏంటంటే ఇంతవరకు ఎన్నో వర్తమానాన్ని బట్టి ఒక కీర్తన మనం విందాం. ఒక కీర్తన విని మనం ఇక్కడి నుంచి వెళ్దాం.